కానీ ఆ అన్నతమ్ములను చూసిన ఒక స్మాల్ ఇది మాత్రం ఉంది. ఆ హలో అంటే లేరు. నేను హలో అన్నాను అంతే, మాట్లాడలేదు అంత దగ్గర లేరు. నేను చూసిన వెంటనే ఇంత అందంగా ఉన్నారే ఎవరు, నా సబ్జెక్ట్లో ఎలాగైనా ఇంట్రొడ్యూస్ చేయాలా, ఇది యాక్ట్ చేయాలా అని చెప్పి నేను ఫాదర్ దగ్గర వచ్చి చెప్పాను. అనే నాన్న బాలయ్య గారు చూస్తాను నేను. అవునా అన్నారు. ఏం అందంగా ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరో, చాలా వెరీ స్మార్ట్ అండ్ వెరీ గ్రేట్, స్వీట్ లుకింగ్ అన్నాను నేను. ఏం కావాలి నాకు, ఎలాగైనా రామారావు గారు దగ్గర ఇలా అదే బ్రదర్ దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుని చేయాలా, నేను ఇప్పుడు లేదు, నేను అక్కడ ఉంటే నేను ఏదో చెప్తాను, కానీ నాకు తెలియదు అన్నారు. లేదు నాకు కావాలా, మీరు చెప్పండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి చూస్తాను. సీఎం ఏంటి రాదా, లేదు నేను వెళ్తాను, నేను మాట్లాడండి, వద్దంటే నేను వెళ్ళలేదు అన్నారు. ఇమీడియట్గా ఈవినింగ్ ఫోన్ చేశారు. 7:30కి తర్వాత ఫ్రీగా ఉంటారు బ్రదర్, ప్రోగ్రామ్ నాకు తెలుసు, ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు ఫ్రీగా ఉంటారు. డైరెక్ట్గా 7:30కి ఈవినింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి వెంటనే ఫోన్ తీసి రామారావు గారు, హలో బ్రదర్, ఎలాగున్నారు, బాగున్నారా అని ఇద్దరు మాట్లాడడం అదన్నీ జరిగింది. జరిగిన తర్వాత ఏంటి విశేషాలు, ఇలా అబ్బాయి డైరెక్టర్ అయ్యారు, 12 నిమిషాలు చూస్తాను, విన్నాను, చాలా సంతోషం. వాడు ఒక పిక్చర్ చేస్తున్నారు, బాలయ్య బాబు చూసారంట, బాలయ్య బాబుకు ఒక సబ్జెక్ట్ చెప్పాలా, దానికి నాకే చెప్పారు, నేనే వింటున్నాను అన్నారు. నేనే వింటాను, రమ్మని చెప్పు బ్రదర్ అన్నారు. రేపే నేను వింటాను. మై గాడ్, రేపా, ఏంటి ఇది? ఇమీడియట్గా ఫాదర్ ఏం చెప్పారు, ఎలా వెళ్ళు అన్నారు. నేను అక్కడ ఏదో ఫ్లైట్ తీసుకుని ఒకరోజు చూసి వస్తానని నేను ఒక 11 o'clock 10:30 11కి వెళ్ళాను సార్ అక్కడికి, ఇంటికి. వెళ్ళిన తర్వాత చూస్తే ఎంత క్రౌడ్, 11 o'clock మార్నింగ్. హ్యాబిట్స్లో హౌస్కి అండి? లేదు, ఇల్లు ఇలాంటి ఒక మన ఇల్లు లాగా, అవును, లోపల ఒక ఇల్లు, అదే అంతా గుర్తుంది. వెనకాల థియేటర్, అదే అవును, రామకృష్ణ థియేటర్, ఆ థియేటర్ ఇక్కడ ఇల్లు. అదే నేను అక్కడ వెళ్ళి చూసాను. చూసిన తర్వాత లోపల వెళ్ళి ఎలాగ చూడాలా, ఎవరి దగ్గర చెప్పాలా, ఇంత క్రౌడ్ ఉంది, నేను వెళ్తే ఎవరికి తెలుసు, ఎవరైనా నాకు తెలియరు, ఎవరు లేరు, ఎలాగని చెప్పి ఒక పేపర్లో నేను వాసు, అప్పుడు నేను భారతి వాసు అని రాసి ఇచ్చాను నేను. పీతాంబరం గారు అబ్బాయి. ఎవరు వచ్చారు, ఎవరు అన్నారు. పీతాంబరం గారు అబ్బాయి. పీతాంబరం గారు అబ్బాయి ఏంటి, అదే అన్నయ్య రమ్మన్నారు, పెద్దయినా రమ్మన్నారు. రమ్మన్నారా, ఓకే చూశారు, ఉండు ఇవ్వు పేపర్ ఇవ్వన్నారు, తీసుకుని వెళ్ళారు. నేను ఇలా అందరూ ఎన్నన్నీ చూస్తున్నారు, ఎవరు రాయు బయట వచ్చి చెప్పారు, పీతాంబరం గారు అబ్బాయి వాసు ఎవరు అన్నారు. నేనేనా, మీకు రేపు మార్నింగ్ 4 o'clock అబ్బాయి. సావి 4 o'clock అది నేను వచ్చింది 11 o'clock, మార్నింగ్ 4 o'clock వచ్చి నేను ఏం చేస్తాను, నాకు ఎలాగయ్యో మై గాడ్ అని నేను వెళ్ళాను. సార్ నిద్ర లేదు సార్, ఏంటంటే నిద్రపోతే ఫినిష్డ్. అవును, అక్కడే పక్కన ఒక స్మాల్ హోటల్లో ఎక్కడైనా డిస్టెన్స్ వెళ్తే మళ్ళీ ఆటో లేదు, ట్యాక్సీ లేదు, లేట్ అవుతుంది అని ఏం తెలియదు నాకు అప్పుడు. నేను అక్కడ వెళ్ళి ఒక దగ్గర ఇక్కడ ఏదో ఒక 10 rupees లాంటి ఒక హోటల్ అక్కడ తీసుకుని ఫాదర్ దగ్గర చెప్పాను, రేపు మార్నింగ్ మీట్ చేస్తానని. ఓకే అన్నారు. నేను మార్నింగ్ 4 o'clock నిద్ర లేదు, మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. ఏంటంటే క్రౌడ్ ఉండదు, కరెక్ట్గా పిలిచారు, మీటింగ్ చేస్తారని. సేమ్ క్రౌడ్ సార్ 4 o'clock. అలాంటి క్రౌడ్, పెద్ద క్రౌడ్. మళ్ళీ అదే యాక్షన్. లోపల వెళ్ళి చెప్పి, లోపల రండి మీకోసం అనే పెద్ద అయినా వీళ్ళు పిలిచారు, నువ్వు వస్తే చెప్పు అని చెప్పారు. ఇంటి లోపల వెళ్ళాను. నేను ప్రిపేర్ అయ్యాను, నాన్నగారు ఎలాగ ఉన్నారు, అమ్మ ఎలాగ ఉన్నారు, మీ అత్త దట్ ఈస్ మై ఫాదర్ సిస్టర్స్, వాళ్ళందరూ ఎలాగ ఉన్నారు. ఒక ఫాదర్ సిస్టర్ ఒక హార్ట్ పేషెంట్, ఎప్పుడు అడుగుతారు ఆవిడ హార్ట్ బాగుందా, ఒళ్ళు బాగుందా, ఆవిడ ఇప్పుడు ఎన్ని అబ్బాయిలు పిల్లలు బాగున్నారా, ఏ పిల్ల మీ చిల్డ్రన్ ఏం చేస్తారు, ఇదన్నీ అడుగుతారు, డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఎప్పుడు. అలాంటి ఏదైనా అడుగుతారని నేను వెళ్ళాను. భాస్కర్ రెడ్డి అనే ఒక మినిస్టర్,
ఓకే. వాళ్ళే కూర్చుంటున్నారు ఓన్లీ 2 అడిగిన భాస్కర్ రావు ఆర్ భాస్కర్ రెడ్డి. భాస్కర్ రావు. భాస్కర్ రావు అదనే భాస్కర్ రావు గారు. కరెక్ట్. వీళ్ళిద్దరే కూర్చుంటున్నారు. నేను వెళ్ళాను. ఐ విల్ నాట్ ఫర్గెట్ ఆల్ దట్. అదే. మై లైఫ్ ఇన్సిడెంట్ అది. నేను లోపల వెళ్ళిన తర్వాత రా అన్నారు. ఆ వాయిస్ ఉంది కదా, నేను అలాగ వెళ్ళాను. కూర్చో అన్నారు. తప్పుని కూర్చో, చెప్పు అన్నారు. అయ్యో ఏంటప్పా ఓన్లీ 3 words. రా కూర్చో చెప్పు. అయ్యో నాకు తగతగతగతగనైంది. ఏంటి అన్నారు. అది మాట్లాడడం వాంటెడ్గా ఒక సౌండ్ వస్తుంది. అవును. ఏంటి అన్నారు. టక్కని. లేదు అంకుల్, నాకు ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా రాదు, తెలుగు తెలీదు, తమిళ్లో చెప్పవచ్చు. ఎంత ధైర్యం ఉంటే ఒక ఆంధ్ర సీఎం దగ్గర వచ్చి అర్రవల చెప్తావంటావయ్యా అన్నారు. పోయింది నాకు అన్నీ. ఆఫ్ అయ్యాను నేను. అయ్యో నా తర్వాత ఒక నవ్వు నవ్వారు. సౌండ్ లాఫ్టర్. ఒక మాట చెప్పారు సార్. 40 years తమిళనాడులో నేను నీళ్ళు తాగి స్నానం చేసి పెంచాను. అది ఇప్పుడు నాకు తమిళలో చెప్పు. తమిళ్లో చెప్పన్నారు. నెక్స్ట్ టైం తెలుగులో చెప్పు. నెక్స్ట్ టైం తెలుగు చెప్పమన్నారు. నేర్చుకోవాలా తెలుగు? తప్పకుండా అంకుల్ తమిళలో చెప్పు. ఐ టోల్డ్ తమిళ్ ఫుల్ నరేషన్. ఇమీడియట్గా భాస్కర్ చెప్పారు, ఏంటి ఇది పిక్చర్ చూసినట్టే ఉంది. అప్పుడు కూడా సినిమా పెద్దదిన్నారు రామారావు గారు. ఏం చెప్పారంటే, భాస్కర్ రావు సినిమా అన్నది నీ పని నా పని కాదు, పెద్ద పని అన్నారు. బాలయ్య బాబు కోసం చెప్పాను. అదే సాహసమే జీవితం. సాహసమే ఫస్ట్ పిక్చర్ హీరోగా. సో నాకు వచ్చి చెప్పారు, చాలా బాగుంది, వెరీ గుడ్ నరేషన్, యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్, ఐఎమ్ హ్యాపీ పీతాంబరం సన్. ఇలాంటి ఒక నరేషన్ చేస్తున్నారు. నువ్వు పెద్ద మనిషి అవుతావుయా, నీ ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్ అవుతావు. ఐ కెన్ సీ దట్. అదే ఇది ఎప్పుడు చెప్పారు? 83లో చెప్పారు. అవును. ఈ టాప్ డైరెక్టర్ అవుతావు నువ్వు.